చాలా గ్రామాలలో మందిరాలు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం ఇటువంటి పేరు మీద అనేక మందిరాలు నిర్మిస్తూ ఉంటారు. కానీ వీరంకిలాక్ అనేటువంటి ఈ గ్రామంలో సంతాన సాయి పేరు మీద ఒక మందిరాన్ని నిర్మించడం, అంతేకాదు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా బిడ్డలను అనుగ్రహించడం, ఇదంతా కూడా ఆయన లీలల్లో ఒక భాగం. బాబా ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి పాత్రలో ఉండడు. బాబా రకరకాలైనటువంటి పాత్రల్లో వారు ప్రవేశించి ఆ పాత్రకు ఎటువంటి న్యాయం చేయాలనేటువంటి దాంట్లో 100% న్యాయం చేసేటువంటి లీలావతారి శ్రీ సాయిబాబా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ మందిరానికి పెట్టుకున్నటువంటి పేరు సంతాన సాయి ఏదైతే ఉందో ఆ సంతాన సాయికి ఒక సార్థకత. ఇంతకుముందు లీలావతమ్మ గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఎవరైతే శ్రద్ధాభక్తులతో బిడ్డలు కావాలని అడుగుతారో వాళ్ళందరికీ కూడా సంతాన సాయి అనేక మందికి బిడ్డలను అందించారు. వారి యొక్క వివరాలు కూడా మేము మందిరంలో ప్రత్యేకంగా ఇక్కడ ఎవరైతే బిడ్డల్ని పొందారో వారి పేర్లను కూడా ఇక్కడ రాసి పెడతామని చెప్పారు. అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం. బాబా ఏ పాత్ర ఎన్నుకుంటే ఆ పాత్రలో ఆయన ఒదిగిపోతాడు. పోయిన వారము కరీంనగర్లో బాబా మందిరానికి వెళ్ళాను. అక్కడ బాబా మందిరం పేరు ధన్వంతరి సాయి. తర్వాత మరుసటి వారమే బాబా మరొక అవతారాన్ని, మరొక లీలా స్వరూపం, ఇంకొక లీలా స్వరూపం ఎలా ఉంటుందో చూపెడతానని చెప్పి ఇక్కడి వరకు వీలంకులాక్ వరకు కూడా బాబా గారు తీసుకొచ్చి, నేను కేవలము ఒక్క రూపానికి ఒక పాత్రకు పరిమితమైనటువంటి వాడిని కాదు, ఆయా ప్రాంతాల్లో ఏ పాత్రను నేను పోషించాలో, ఎందులో నేను భక్తులందరినీ తరింపజేయాలో అటువంటి అద్వితీయమైనటువంటి పాత్రలను నేను పోషిస్తానని చెప్పి వీరంకులాక్ అనేటువంటి ఈ గ్రామానికి తీసుకొచ్చి ఆ మూర్తిని చూస్తుంటే, ముఖ్యంగా సంతాన సాయి అనేటువంటి మందిరం ఎంత ప్రత్యేకమో ఇక్కడ ఉన్నటువంటి మూర్తి అంత ప్రత్యేకం. ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మైనేని సుదర్శన్ రావు గారు చెప్తూ ఉన్నారు, ఆ మందిరం యొక్క బాబా మూర్తిని తీసుకురావడానికి రాజస్థాన్ వెళ్తే బాబా యొక్క కర్మధ్వంసుని ఫోటో, అంటే బాబా దునికి ఎదురుగా కూర్చొని ఒక చెవి వద్ద చెయ్యిని పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఆ పోర్చర్లో ఉన్నటువంటి ఆ మూర్తియే కావాలని చెప్పి రాజస్థాన్ అంతా తిరిగారు. కానీ ఎవరూ కూడా అటువంటి మోల్డ్ లేదు, ఇప్పటి వరకు మేము అటువంటి మూర్తి మేము చెయ్యలేదు అని చెప్తే, చివరకు నిరుత్సాహంతో తిరిగి వస్తుంటే ఒక వృద్ధుడు రూపంలో సాక్షాత్తు సాయిబాబాయే వారికి ఎదురుబడి, రండి అటువంటి మూర్తి ఒకటి చేసేటువంటి షాప్ నాకు తెలుసు, నేను ఖచ్చితంగా ఆ మూర్తిని నేను చేయించి మీకు అందిస్తానని చెప్పి సాక్షాత్తు బాబా గారే. ఎందుకంటే బాబా ఆయా రూపాల్లో భక్తుడు అనేక రకాలైనటువంటి సంశయాలతోటి ఎంచుకున్నటువంటి సంకల్పం కోసం పరితపిస్తుంటారో అటువంటి వారి కోసం బాబా ఏదో ఒక దేహ రూపంలో ఆ దేహాన్ని తీసుకొని ఆ దేహంలో వారు ప్రవేశించి వారి యొక్క కార్యాన్ని పూర్తి చేయించుకుంటారనడానికి ఇక్కడ కొలువైనటువంటి ఈ కర్మధ్వంసిని బాబా రూపంలో ఉన్నటువంటి శ్రీ సాయి బాబా ఒక నిదర్శనం. ఇక్కడ నాకు 2 అద్భుతమైనటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటంటే, శ్రీకృష్ణ లీలావతమ్మ దంపతులకు సుదర్శన్ రావు గారికి లీలావతమ్మ గారికి సంతానం లేదు. సంతానం లేనటువంటి ఆ బాధ బెంగ ఇతరులెవ్వరూ పడకూడదు. అంటే బాబా భక్తులు ఎంత సున్నితంగా ఆలోచిస్తారో, అంటే నాకు కష్టం వచ్చింది కదా, నాకు బిడ్డలు లేరు కదా అనేటువంటి అక్కస్సు బాబా పైన పెట్టుకోకుండా, నిన్ను ఇన్ని సంవత్సరాలుగా మేము సేవిస్తున్నామే, నీ పేరు మీద అనేక మంది పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడానికి స్కూల్ కూడా కాన్వెంట్ కూడా నడిపామే, అయినా నీకు దయలేదా బాబా అని చెప్పి బాబాను నిందించలేవారు. ఏం చేశారు, మాలాంటి పరిస్థితి భవిష్యత్ తరానికి రాకూడదని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాన్ని అనుగ్రహించాలని చెప్పి వారు చేసుకున్నటువంటి సంకల్పం ఈరోజు
ఈ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల అనేక గ్రామాల్లో ఈరోజు అనేక మంది తల్లులకు సంతానాన్ని అనుగ్రహించడానికి ఈ దంపతులు బాబా తరఫున వారు ఒక సాధకులై సాధన చేస్తూ వారు అనేక మందికి పిల్లలను అనుగ్రహించడానికి వీరు ఒక పరోక్షంగా వారు వారధిగా బాబాకు ఎవరైతే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులో వాళ్ళందరికీ ఒక వారధిగా వీరు ఇక్కడ అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. చాలామంది పిల్లలు లేరని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. పిల్లలు లేకపోవడం అనేటువంటిది నీకు ఇక రుణానుబంధం లేదని అర్థం. సుదర్శన్ రావు గారు లీలావతమ్మ గారికి నేను చెప్తున్నాను, మరొక జన్మ లేదు, ఉండదు. ఇంకా బాబాను ఆశ్రయించి తమకు కలిగినటువంటి లోటును వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి తీరు. ఎందుకంటే మనకు రుణానుబంధం ఉంటేనే పిల్లలు ఉంటారమ్మా. ఎందుకంటే మనం పిల్లల్ని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేయాలంటే వాడికి ఏ జన్మలోనో రుణం ఉంటే ఆ రుణం చేత పిల్లలు పుడతారు. కానీ ఈ జన్మలో ఈ దంపతులకు పిల్లలు లేరు అంటే బాబా మోక్ష సామ్రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ జన్మలో వీరికి బీజం వేశారు. అందుకనే దాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరించారు. బాధ లేదు, బెంగ లేదు. ఎందుకనంటే అసలైనటువంటి రుణానుబంధం, అసలైనటువంటి బంధం మాకు బాబాతోనే అని చెప్పి కృతనిశ్చయానికి వచ్చారు. ఎందుకంటే బాబాతో ఉన్నటువంటి బంధం, అనుబంధం ఇంకా ఏ అనుబంధాలలో ఉండదమ్మా. ఈరోజు వీళ్ళు ఇంత నిశ్చింతగా ఉండడానికి మాకు అసలైనటువంటి బంధం, బంధువు, బిడ్డ కేవలం బాబా మాత్రమే అనేటువంటి దాంతో వాళ్ళంత నిశ్చింతగా సేవ చేస్తున్నారంటే ఇది బాబా భక్తిలో ఉన్నటువంటి గొప్ప వైభవం. బాబా భక్తి మార్గంలో ఉన్నటువంటి వైభవం మరెక్కడా ఉండదమ్మా. బాబా మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఆనందంగా ఆయనకు సేవ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా, లీలావతమ్మ గారు, సుదర్శన్ రావు గారు, ఇద్దరూ కూడా బాబా పట్ల వారు పెంచుకున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతో వారు ఈ మందిరాన్ని నిర్వహిస్తూ అనేక మందికి లోక కళ్యాణం కోసం వారు చేస్తున్నటువంటి సేవ అద్భుతమైనటువంటిది. ఎందుకంటే అమ్మ, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈరోజు కన్న పేగు బంధం మనల్ని అంటి పెట్టుకొని ఉంటుందా? ఎంతో కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేస్తే ఏ విదేశాల్లోనో ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి కన్న రుణానుబంధం, ఆ రుణానుబంధం మనకు దూరంగా ఉన్నా సరే ఈరోజు అనేక మంది జీవితాలకు అసలైనటువంటి రుణానుబంధం బాబా కదమ్మా. దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే కన్న బిడ్డ కంటే కూడా కనిపెట్టుకొని చూసేటువంటి ఆ సద్గురువే గొప్ప. కన్న బిడ్డ కంటే కూడా ఎక్కువగా కనిపెట్టుకొని చూసుకుంటాడమ్మా. మోకాళ్ళ నొప్పి వచ్చి బాధపడుతూ ఉంటే రాత్రి నువ్వు బాబా ఈ మోకాళ్ళ నొప్పి ఎట్లా తగ్గుతుందంటే ఒక అదృశ్యమైనటువంటి శక్తి రూపంలో వచ్చి నీకు తెలియకుండా నీ మోకాళ్ళ పైన వారి కరస్పర్శతో రాసి వెళ్ళిపోతే తెల్లారి ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయే. ఏ కన్నబంధం ఇంత బాగా చూసుకుంటుంది? కన్నబంధం కంటే కూడా కనిపెట్టుకొని చూసుకునేటువంటి బంధమే చాలా గొప్పది. అందుకనే ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఇంత నిశ్చింతగా ఉండడానికి కారణం ఇదే. మాకు అసలైనటువంటి బంధం, అసలైనటువంటి తోడు, చివరి ఇంతవరకు మాతో ఉండేటువంటి వారు ఒక్కవారు మాత్రమే అనేటువంటి నిశ్చింత ఈరోజు మనందరిలో ఉంది. అటువంటి నిశ్చింత ఉన్నప్పుడు ఈ బాధలేవీ గుర్తురావు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అరే కనిపెంచి ప్రయోజకుని చేసినటువంటి బిడ్డలు లేరే దగ్గర అని చెప్పి. కానీ బాబా మార్గంలో ఉండి బాబానే అనన్య శరణు వచ్చినటువంటి వాళ్లకు ఆ ఆలోచనే రాదు. బిడ్డలపైకి మనసే పోదు. బిడ్డలకు రెక్కలొచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ మా బ్రతుకును తెల్లార్చడానికి మాతో పాటు ఉన్నటువంటి తోడు సాయిబాబా అనేటువంటి దాంట్లో ఉంటామే. ఇది కదా భక్తి అంటే, ఇది కదా అసలైనటువంటి తోడంటే. అందుకనే ఇక్కడికి రావడం కొంచెం లోపలికి దూరం అయినప్పటికీ కూడా కేవలం లీలావతమ్మ గారు చెప్పినటువంటి ఒక మాట, బిడ్డలు లేనటువంటి వాళ్లకు బిడ్డల్ని ఇవ్వడానికి ఇక్కడ సంతాన సాయి కొలువయ్యారు, మీరొక్కసారి రావాలి అన్నప్పుడు
నాకు ఎంత ఆనందం కలిగిందంటే, సాధారణంగా మామూలుగా పుట్టేటువంటి బిడ్డలు వేరు, బాబా అనుగ్రహించి ఇచ్చేటువంటి బిడ్డలు వేరు. శ్రీ సాయి సచ్చరిత మీరు అందరూ చదవండి. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో అనేక లీలల్లో ఏం లీలలు ఎక్కువ ఉంటాయి? సంతానం కోసం వచ్చినటువంటి లీలలే ఉంటాయి. బాబా వారి ప్రస్థానంలో అత్యధిక లీలలు, భక్తులకు చేసినటువంటి లీలలు సంతానాన్ని అనుగ్రహించడం. బాబా యొక్క మహత్తు షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఎలా తెలిసింది? నానాసాహెబ్ డేంగ్లే నీమ్గావ్ జమీందార్, తన తమ్ముడికి సంతానం ఉండదు. సంతానం ఉండకపోతే బాబా దగ్గరికి వచ్చి, బాబా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ పొలాలు షిరిడీకి ఆనుకొని ఉన్నటువంటి విస్తీర్ణంలో చాలా పొలాలు ఉంటే బాబా అలా బహిర్భూమికి ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ పొలాల వద్దకు వెళ్ళి ప్రతిసారి కూడా డేంగ్లోతోటి గంటలు సంభాషణ చేసేటువంటి వారు. ఆ సందర్భంలో ఒకసారి అడుగుతారు, అయ్యా మీరు గొప్ప మహాత్ములు కదా, నా తమ్ముడికి 2 వివాహాలు చేశాను, పిల్లలు లేరు, వాడికి సంతానాన్ని అనుగ్రహించు అని చెప్పి అడిగితే బాబా ఊది ఇచ్చి ఆ ఊది తీసుకెళ్ళి తన తమ్ముడి భార్యకు దాన్ని సేవింపజేస్తే అప్పటి వరకు పిల్లలు కలగనటువంటి వారికి పిల్లలు కలుగుతారు. ఈ వార్త షిరిడీ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా వ్యాపిస్తుంది. బాబా తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క మహత్తును తెలియజేసినటువంటి భక్తుడికి నేరుగా తెలియజేసినటువంటి లీల సంతానాన్ని అనుగ్రహించడం. మీరు అనేక మంది భక్తులను చూడండి బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో. మహల్సాపతి సంసారాన్ని వదిలేసి బాబా దగ్గరే ఉంటే బాబా చెప్తాడు, అయ్యా నీకు మహల్సాపతికి అంతకుముందు కుమారుడు ఉన్నాడు, కానీ కర్మాను చేత అతను మరణిస్తాడు. మరణించిన తర్వాత 3 కూతుర్లు ఉంటాడు. ఆ 3 కూతుర్లకు తోడుగా ఒక మగ సంతానాన్ని అనుగ్రహించాలని చెప్పి బాబా నిర్ణయిస్తారు. మహల్సాకు చెప్తాడు, మహల్సా వెళ్ళు సంసారం చేసుకో, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలంటే చింతపండు లాంటి వాళ్ళు, మగపిల్లవాడంటే బెల్లం లాంటి వాడు, కాబట్టి నీకు నేను కొడుకును అనుగ్రహించదలుచుకున్నాను, వెళ్ళు అని చెప్పి బలవంతంగా సంసారంలోకి పంపిస్తాడు. మహల్సాపతిని పంపించి కొడుకును అనుగ్రహిస్తాడు. అంతేకాదు సచ్చరితలో అద్భుతమైనటువంటి లీల, ఔరంగాబాద్కర్ భార్య సంతానం లేక బాధపడుతూ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, బంధువులు అందరూ కూడా గొడ్రాలనేటువంటి ముద్ర వేస్తే తనకు సంతానాన్ని అనుగ్రహించమని చెప్పి అనేక దేవీ దేవతల యొక్క ఆరాధన చేస్తుంది. అర్ధరాత్రి నుంచి తను మహూర్గఢ్లో ఆ మెట్లను కడుక్కుంటూ తెల్లవారి అమ్మవారి హారతి అయ్యే వరకు అంత పైకి మెట్లను కడుక్కుంటూ ఒక దీక్షతోటి అమ్మవారిని కొలుచుకుంది. అమ్మవారు అనుగ్రహించలేదు, రాముడు అనుగ్రహించలేదు, కానీ తనకు రుణానుబంధం ఉన్నటువంటి సద్గురువు వద్దకు వెళ్తే బాబా ఔరంగాబాద్కర్ భార్యకు పిల్లలే పుట్టరు అంటే 2 మగ సంతానాన్ని అనుగ్రహిస్తారు కదా. బాబా యొక్క లీలల్లో సంతాన అనుగ్రహణ అనేటువంటిది చాలా సులువైనటువంటిది. ఎంతోమంది ఎన్నో కర్మల చేత పిల్లలు లేకపోవడం అనేటువంటి దాని నుంచి ఎట్లా బయటపడేస్తారు. మీకు అందరికీ దాము అన్న తెలుసు కదా, సచ్చరితలు చదువుతారు కదా. దాము అన్న పిల్లలు లేరని చెప్పి అనేక యాగాలు, అనేక హోమాలు చేస్తూ ఉంటే చాలా దగ్గర స్నేహితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు చెప్తాడు, అయ్యా దాము అన్న నీ జాతకంలో లేదు, అనవసరంగా ఈ యాగాలకు హోమాలకు ఎందుకు తగలబెడుతున్నావు డబ్బులు, ఇవి చేస్తే వస్తుందా, రాతలో లేనటువంటి దాన్ని ఎవరు ఇస్తారు, ఏ హోమం ఇస్తుంది, ఏ యాగం ఇస్తుంది, ఆపేసేవయ్యా అంటాడు. దాంతో ఆపేసి ఇంకా సంతానం అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు దాము అన్న. బాబా దగ్గరికి వచ్చి కూడా ఏ రోజు తనకు సంతానం కావాలనేటువంటి దాన్ని అడగడు. కానీ ఎప్పుడైతే దాము అన్న కర్మలు క్షీణిస్తూ ఉన్నాయో, ఆ క్షీణించడం అనేటువంటిది ఎలా జరుగుతుంది? రాతలో లేదు, జాతకంలో లేదు, కానీ ఎట్లా వచ్చింది అర్హత దాము అన్నకు? ఎలా వచ్చిందంటే సద్గురువు పట్ల అనన్యమైనటువంటి శరణాగతి కలిగి ఉన్నాడు దాము అన్న. శరణాగతి కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకున్నటువంటి కర్మలు తొలగిపోతాయి. మీ అందరికీ తెలుసు కదా, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనకున్నటువంటి బాధలు, కష్టాలు తొందరగా తొలగిపోతాయి. ఎందుకనంటే మనం సద్గురువును శరణాగతి చేసి ఉన్నాం. ఎవరైతే సద్గురువును శరణాగతి చేస్తారో వారి యొక్క కర్మలు తొందరగా పరిపక్వాన్ని చెందుతాయి. అవి తొందరగా పండి
అవి మన నుంచి విడిపోతాయి. ఎందుకంటే ఈ జన్మ అంతా కూడా అనుభవించాల్సినటువంటి కర్మలు ఒక్క సద్గురువును ఆశ్రయిస్తే మనం జన్మాంత కర్మ కాస్త 5-6 సంవత్సరాల్లో కరిగిపోతుంది. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటివి సద్గురువు యొక్క పాదాలు. అందుకనే దాము అన్న కర్మ కూడా తొలగిపోయింది. రాతలో లేనటువంటిది, జాతకంలో లేనటువంటిది ఎట్లా అనుగ్రహించారు మరి బాబా? కేవలము దాము అన్న కోసము 2 మామిడి పళ్ళను పక్కన పెట్టి, ఇవి దాము అన్న వస్తాడు, ఇది దాము అన్న తిని చావాలి అని అంటాడు. దాము అన్న తిని చావడం ఏంటి? ఎవరు చావాలి? దాము అన్నను చంపడానికి బాబా మామిడి పళ్ళు పెట్టాడా? కాదు. ఆ మామిడి పళ్ళను తినడం వల్ల దాము అన్న యొక్క భార్య కర్మ చనిపోయి, అంటే తొలగిపోయి సంతానాన్ని అనుగ్రహించడానికి బాబా అన్నటువంటి మాట అసలు జాతకంలోనే లేదే, అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదే. అటువంటి వ్యక్తికి సంతానం ఎలా కలిగింది? బాబా పట్ల దాము అన్నకు ఉన్నటువంటి విశ్వాసం. బాబా మాట తప్ప మరొక దానిని, అస్సలు దేనిని కూడా, ₹1,00,00,000 ఇస్తాను ఈ నా వైపు ఉండంటే అతని వైపు ఉండడు దాము అన్న. చాలా మనం చదువుకుంటాం కదా, అరే లక్షల వ్యాపారం వస్తుంది, నువ్వు పెట్టుబడి పెట్టు, పార్ట్నర్గా ఉండు అంటే బాబా అంగీకరించకపోతే ఆ వ్యాపారాన్నే వద్దనుకున్నాడే. అది కదా బాబా పట్ల ఉన్నటువంటి నిబద్ధత. వీటన్నింటికీ మెచ్చాడు. నా వాడు నేను చెప్పినట్టు జీవిస్తున్నాడు కాబట్టి వీడి కర్మలను నేను తొలగించాలి. కేవలం మామిడి పళ్ళ అనుగ్రహం చేత సంతానాన్ని అనుగ్రహించాడే. ఔరంగాబాద్కర్ భార్యకు కూడా అంతే కదా. ఔరంగాబాద్కర్ భార్య తన సవితి కొడుకైనటువంటి విశ్వనాథుని తీసుకొని షిరిడీకి వస్తుంది. బాబాతో నేరుగా మాట్లాడడానికి నెల రోజులైనా కుదరలేదు. ఎందుకంటే సోలాపూర్లో గొప్ప ఆసామి భార్య. ఆ రోజుల్లో ఆసాములలో ఇంట్లలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర పురుషులు ఉండగా మరొకతోటి మాట్లాడడానికి ఒక బిడియం. ఎందుకంటే వారికి అది సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఎప్పుడు బాబాతో మాట్లాడదామన్నా బాబా దర్బార్ ఎప్పుడు కిక్కిరిసి ఉండేది. ఆఖరికి షామాను మధ్యవర్తిగా చేసుకొని తన కోరికను బాబాకు చెప్తే బాబా ఆమె చెప్పింది వింటూ ఉంటారు. కానీ షామా మాత్రం వెంటనే కలగజేసుకొని బాబా ఈ కొబ్బరికాయ తీసుకొని ఈమె చెంగులో వెయ్యి, ఈమె కొంగులో వేస్తే పిల్లలు పుడతారు. షామా, కొబ్బరికాయలకు పిల్లలు పుడతారా? ఇదేం మాట? అంటే బాబా యొక్క చమత్కారం ఎట్లుంటుందంటే ఆయన మాత్రం 2 మామిడి పండ్లు దాము అన్నకి ఇవ్వచ్చు, షామా అడిగితే కొబ్బరికాయలకు పిల్లలు పుడతారా షామా అని అంటాడు. కానీ ఆయనది దయగలిగినటువంటి హృదయం, భక్తుడి యొక్క మాటను నిలబెట్టడానికి. ఇక్కడ 2 చూడాలి మనం. ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయి విశ్వాసం ఒకవైపు, రెండవది షామాకు బాబా పైన ఉన్నటువంటి నమ్మకం. అంటే అంత పెద్ద మాట ఎలా అనగలుగుతాడు? అమ్మా నీకు సంవత్సరం తిరిగేలోపు కొడుకు పుడతాడు, ఒకవేళ కొడుకు పుట్టలేదనుకో ఈ కొబ్బరికాయ తీసుకొని రా, ఈ ఫకీర్ నెత్తున ఈ కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తా అంటాడు. అంత నమ్మకం అన్నమాట. మనమేమనుకుంటామని చదివేటప్పుడు అబ్బా షామా అంత మాట అన్నాడేంది అనుకుంటాం. అది మాట కాదు, బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం. ఒక్కసారి బాబా ఒక మాట ఇస్తే దాన్ని అస్సలు అది పొల్లు పోకుండా 100% అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఒక సంకల్పం వచ్చింది కదా, సంతాన సాయి మందిరం. ఆ సంకల్పం వచ్చిన వెంటనే బాబా కార్యోన్ముఖుడైపోతాడు. ఓహో వీళ్ళు నన్ను ఈ పాత్రలో పెడుతున్నాడు, ఈ పాత్రలో నేను ఒదిగిపోవాలి. భక్తుడు ఏ సంకల్పం అయితే చేస్తాడో ఆ సంకల్పంలో ఖచ్చితంగా ఒదిగిపోతారమ్మా. అందుకనే ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి సంతానాన్ని అనుగ్రహించేటువంటి ఒక ధామంగా ఈరోజు సంతాన సాయి వెలుగొందుతుంది. అదేవిధంగా బాబా మార్గంలో ఇంకొక లీలను కనుక మీరు చూస్తే, ప్రతి అధ్యాయంలో కనీసం 2 అధ్యాయాలకు ఒకసారైనా సచ్చరితలో పిల్లలకు సంబంధించినటువంటి లీలలే ఉంటాయి. సేటు ఉంటాడు కదా, నాందేడ్ సేటు, రతన్జీ వాడియా అందరూ చూడడానికి ఏంది గొప్ప శ్రీమంతుడు, అసలు డబ్బుకు లోటు లేదు. ఊర్లో జనమంతా మాట్లాడుకుంటారు, అరే జీవితం అంటే రతన్జీ సేట్లాగా ఉండాలిరా నాయనా అని అనుకుంటారు. కానీ ఈయన మాత్రం రోజు ఇంట్లో తలుపేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకోసము? గంపెడు ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క మగ సంతానం లేదు. దానికోసము అంత ధనమున్నా ఐశ్వర్యమున్నా తృప్తి లేదు. తృప్తి లేకపోవడం వల్ల తన జీవితం అంతా అశాంతిగా మారిపోతుంది.
తన కర్మ ఎప్పుడైతే క్షీణిస్తూ ఉందో ఆ క్షీణిస్తున్నటువంటి క్రమంలో శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని, ఆ పరమాత్మ రూపాన్ని ఆయన చూడగలిగారు. దాస్గన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి నాందేడ్లో ఉంటే వెళ్ళి అడుగుతారు, అయ్యా నా కర్మ ఇంతేనా మహారాజ్? ఆ రోజు చాలామంది దాస్గన్ మహారాజ్ కూడా పూజనీయ వ్యక్తిగా చూసేటువంటి వారు. ఎందుకంటే వారి కంఠం నుంచి ఎప్పుడూ కూడా మహాత్ముల యొక్క కీర్తన వచ్చేది. మహాత్ముల కీర్తనతో పునీతమైనటువంటి ఆయన హృదయం, కంఠం ఇవన్నీ కూడా చాలా మహత్తు కలిగినటువంటివి కదా. అందుకనే దాస్గన్ మహారాజ్ దగ్గరికి కూడా చాలామంది వచ్చి అడిగేటువంటి వారు ఆ రోజు ఇటువంటి వాటి కోసం మేము ఏం చెయ్యాలి అని చెప్పి. కానీ దాస్గన్ మహారాజు గొప్పతనం ఏంటో తెలుసా? తానెప్పుడూ కూడా తన నోటి నుంచి ఎవరికి పరిష్కారాలు చెప్పలే, ఎవరికి ఉపాయాలు చెప్పలే. తన నోటి నుంచి ఎప్పుడు ఎవరొచ్చి ఏది అడిగినా సరే షిరిడీ వెళ్ళండి, షిరిడీలో శ్రీ సాయిబాబా ఉంటారు, వారు ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని ఇస్తారనే చెప్పారు తప్ప ఇంకొకటి చెప్పలే. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా, ఇదే సంతాన సాయి మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా లీలావతమ్మ సుదర్శన్ రావు గారు మేం చేస్తున్నామన్నారు. ఇక్కడ బాబా చేస్తారమ్మా, బాబాను పట్టుకోండి అని చెప్తారు. బాబా భక్తుల్లో ఉన్నటువంటి నిబద్ధత ఇది. దాస్గన్ మహారాజ్ కూడా ఏదో ఒక ఉపాయం చెప్పొచ్చు, పలానా యాత్ర ఏ, పలానా దగ్గరికి పో, పలానా పూజ చేసుకో అని చెప్పలే. వెళ్ళి షిరిడీకి వెళ్ళి బాబాను శరణు వేడు అని అన్నారు. రతన్జీ వాడియా వెళ్తాడు, వెళ్ళి శరణు వేడితే బాబా ఒక మాట అంటారు, ఒకే ఒక మాట, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి, నీ చెడు రోజులు ఇక తొలగిపోయాయి అంటారు. ఒక్క రతన్జీ వాడియానే కాదమ్మా, ఈరోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి మనందరి చెడు రోజులు కూడా తొలగిపోతూనే ఇక్కడికి వస్తాం. కాకపోతే కొన్ని పూర్వజన్మ కర్మలు మనం అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి కొన్ని చిన్న చిన్న బాధలు పడాలి, తప్పదు, అనుభవించాల్సిందే. కాకపోతే అది అనుభవించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇతరులకు ఇటువంటి కష్టం వస్తే వాళ్ళు 6 ఏళ్ళు అనుభవించేవాళ్ళు, కానీ నేను 6 నెలల్లో అనుభవించి దాని నుంచి బయటపడ్డా. సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్పతనమే ఇది. సద్గురువు మన యొక్క కర్మలను అత్యంత స్వల్ప వ్యవధిలో వాటిని అనుభవింపజేసి, అవి కూడా చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే, నొప్పి లేకుండానే అనుభవిస్తాం. సద్గురు యొక్క కృప వల్ల మనందరము కూడా తొందరగా వాటి నుంచి ఉపశమనాన్ని పొందుతాం. అదేవిధంగా రతన్జీ వాడియా రాగానే అన్నటువంటి మాట బాబా, నీ చెడు రోజులు తొలగిపోయాయి. అదేవిధంగా బాబా ఒక మాట చెప్తారు, నాకు 3 రూపాయల 14 అణాలు ముట్టాయి అని అంటాడు దక్షిణ. రతన్జీ వాడియా పూలు పండ్లు అన్నీ తీసుకెళ్ళి బాబా ముందు పెడతారు. పెట్టిన తర్వాత ఒక 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకుంటాడు. 5 రూపాయలు దక్షిణ ఇవ్వబోతూ ఉంటే 3 రూపాయల 14 అణాలు ముట్టాయి అని అంటాడు. ఇంకా మిగతాది నువ్వు ఎంత ఇవ్వదలుచుకున్నావు ఇయ్యి అంటాడు. మిగతాది ఎంత ఇవ్వాలి? ఇంకా రూపాయి 2 అణాలు. ఆ రూపాయి 2 అణాలు ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు, నేను అసలు బాబాకు ఎప్పుడు ఇచ్చాను? అసలు నేను షిరిడీకే వెళ్ళలేదు, ఎందుకు బాబా కేవలం రూపాయి 2 అణాలే తీసుకున్నాడు, 3 రూపాయల 14 అణాలు అందాయి అన్నాడు? ఎందుకనంటే షిరిడీ వెళ్ళక ముందు నాందేడ్లో ఉన్నటువంటి ఒక మహాత్ముడు వీరింటికి భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే ఆ రోజు వారితో పాటు వచ్చినటువంటి పరివారానికి అంతటికి కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఆ భోజనం లెక్క చూస్తే 3 రూపాయల 14 అణాలు ఆ రోజు ఖర్చు అయింది. అంటే నువ్వు మహాత్ములకు బాకీ పడి ఉన్నావు. మహాత్ములకు బాకీ పడి ఉండడం వల్ల నీకు ఈ కష్టం, అందువల్లనే నీకు మగ సంతానం లేదు. అందుకని బాబా ఏం చేశాడు, తన వద్దకు రావడానికంటే ముందే ఒక మహాత్ముని రతన్జీ వాడియా ఇంటికి పంపించి మహాత్ములకు పడి ఉన్నటువంటి బాకీని తీర్పిచ్చాడు ముందుగాల. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, సంతానం లేకపోవడానికైనా, అనారోగ్యానికైనా, అస్తవ్యస్తమైనటువంటి జీవితానికైనా కారణం ఏమిటో తెలుసా? బాకీలు. మనం పడ్డటువంటి బాకీలు, ఆ బాకీల వల్లనే మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి రతన్జీ వాడియా మహాత్ములకు బాకీ పడి ఉన్నాడు. ఆ బాకీ తీరిన వెంటనే షిరిడీకి వెళ్ళిపోతాడు. షిరిడీకి వెళ్ళగానే నీ చెడు రోజులు తొలగిపోయాయి అంటాడు. అంటే ఒక లీలకు ఎన్ని కనెక్టివిటీస్ ఉంటాయో చూడండి. ఊరికనే బాబా దగ్గరికి రతన్జీ వాడియా వెళ్ళాడు, రతన్జీ వాడియాకు బాబా పుత్ర సంతానాన్ని అనుగ్రహించారనేటువంటి అలా చదివితే మనకి ఏం అర్థం కాదు. ఎక్కడెక్కడ మనకు గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మనం రుణపడి ఉన్నామో, ఆ రుణాలన్నింటినీ కూడా బాబా గుర్తు చేసి మరి
వాటిని తీర్పిస్తాడు. ఆ రుణం తీరిన తర్వాత మన యొక్క కర్మలు తీరిపోతాయి, కర్మల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. తద్వారా మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దానిని మనం పొందగలుగుతాం. కాబట్టి బాబా వద్దకు వచ్చిన తర్వాత సంతానాన్ని అనుగ్రహించలేదు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశానమ్మా. దాదాపు వివాహమయ్యి 20 సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపు ఆమె వయసు 40-46 సంవత్సరాల సమయంలో గర్భం దాలుస్తుంది. అందరూ కంగారు పడ్డారు. ఎందుకంటే ఆ వయసులో గర్భం దాల్చడం అనేటువంటిది, బిడ్డ పుట్టడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలామందికి ఏదో ఒక ప్రాణం నిలబడుతుందని చెప్తారు. చాలామంది భయపడిపోయారు. కానీ బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆవిడ ఎంతో ధైర్యంగా ఆ 9 నెలలు ఉండగలిగింది. నాకు, నా బిడ్డకు ఇద్దరికి ఏమీ కాదు. ఒకవేళ నాకు ఏదైనా జరిగేది ఉంటే బాబా ఎందుకు నాకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అంటే ఇంత ధైర్యం మనకు ఉండగలగాలి. చంద్రాబాయి బోర్కర్ గురించి తెలుసు కదమ్మా. బాబా ఎవరిని కూడా అసంతృప్తికరమైనటువంటి జీవితంతో మన జీవితాలను ముగింపజేయడు. చంద్రాబాయి బోర్కరు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటిది. ఆమె బాబా దగ్గరికి వచ్చి ఏం కోరిక కోరిందో తెలుసా అమ్మా? బాబా దగ్గరికి మనము సంతానం కోసం, ఆరోగ్యం కోసం, ధనం కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల సంతానం కోసం, వీటన్నింటి కోసం మనం వస్తాం. ఆమె కోరినటువంటి కోరిక ఏమిటో తెలుసా? ఆ కోరికకు ముగ్ధుడైపోయాడు బాబా. బాబా, నా భర్త నాస్తికుడు, వారికి దైవమన్నా సత్పురుషులన్నా ఏమాత్రం కూడా భక్తి శ్రద్ధలు లేవు. అటువంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నేను కోరేది ఒకటే బాబా, నేను నిన్ను దర్శించుకోవడానికి వచ్చినప్పుడల్లా సరే నా భర్త నాకు అడ్డు చెప్పకూడదు, ఈ ఒక్క కోరిక అని చెప్పి కోరడం జరిగింది. అసలు ఎవరైనా ఇటువంటి కోరిక కోరుతారా? సంతానం కావాలంటారు, భర్తకు మంచి ఉద్యోగం కావాలంటారు, రకరకాలైనటువంటి కోరికలు కోరుతారు. కానీ చంద్రాబాయి కోరినటువంటి కోరిక ఏమిటి? బాబా, నా భర్త అడ్డు చెప్పకుండా చూడు అనంటే ఆమె జీవితంలో ఎప్పుడు ఏ యాత్ర చేద్దామన్నా రామచంద్ర బోర్కర్ అడ్డు చెప్పలే. బాబా వారి యొక్క చివరి రోజుల్లో ఎవరినీ తలవలేదమ్మా, ఎవరినీ తలవలే. కాకాసాహెబ్ వెళ్తే, భాయ్ ఒకసారి పిలిపియవా, చంద్రాబాయిని భాయిని ఒకసారి పిలిపియవా అని అడుగుతారు. ఎందుకు వారి చివరి రోజుల్లో ఆమెను ఎందుకు పిలువమని అడిగారు? అనేక మంది ఐహికమైనటువంటి కోరికల కోసం వచ్చి అనేక మంది అనేక లబ్ధి పొందారు. కానీ చంద్రాబాయి ఏ రోజు కూడా ఏమీ అడగలే బాబాను. తనకున్నటువంటి లోపం తనకు తెలుసు. అందరికీ బిడ్డలున్నారు, తనకు బిడ్డ లేడు. సంతానం అనేటువంటిదే అప్పటి వరకు లేదు. దాదాపు ఆమె వయసు అప్పటికే బాబా మహాసమాధి చెందిన నాటికి 49 సంవత్సరాలు. బాబా అడుగుతాడు చివరిగా, బాయ్ ఇప్పటి వరకు నువ్వు ఏది అడగలేదు నన్ను, ఏదైనా అడుగు అని అంటాడు. అప్పుడు కూడా ఆ తల్లి ఏమంటుందో తెలుసా? బాబా, నేను నీ బిడ్డను కదా, బిడ్డ తండ్రి దగ్గర అడుగుతుందా? తండ్రికి తెలియదా ఏం కావాలో? నాకు ఏదిస్తే నాకు ప్రయోజనమో, ఏదిస్తే నాకు నష్టమో, ఈ రెండూ నీకు తెలుసు. అటువంటప్పుడు నేను ఎందుకు అడగాలి నిన్ను అంటుంది. కానీ అడగదు బాబాను. భాయ్, అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు, నీకు నేను పిల్లవాడిని అనుగ్రహించదలుచుకున్నాను అని అంటారు. సరే బాబా అనుగ్రహం అనుకుంటుంది. కానీ బాబా మహాసమాధి తర్వాత 50 ఏళ్ల వయసులో ఆమె గర్భాన్ని ధరిస్తుంది. నానాసాహెబ్ చందోర్కర్ లాంటి భక్తుడు, ఎందుకంటే బంధువులందరూ చెప్తారు, ఆ పొట్ట పెరిగిపోతుంది, పొట్టలో గడ్డ ఉన్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని తీసేసుకో అని అంటారు బంధువులందరూ. వినకపోతే నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారితో చెప్పిద్దామని నానాసాహెబ్ చందోర్కర్ని ఇంటికి తీసుకొస్తే నానాసాహెబ్ చందోర్కర్ కూడా అదే చెప్తారు. బాయ్, అందరూ అంటున్నారు కదా, నువ్వు ఆ గడ్డేదో ఉన్నట్టుంది, చేసి ఆపరేషన్ చేసి తీయించుకో అంటే, లేదు నానా, బాబా వారి చివరి వాక్కు స్పష్టంగా నాకు అర్థమైంది. నీకు ఏ లోటు ఉందో ఆ లోటును నీకు అనుగ్రహిస్తా అన్నారు. నాకున్నటువంటి లోటు బిడ్డలు లేకపోవడం. ఇది గడ్డ కాదు, నా కడుపులో ఉన్నది బిడ్డ అని చెప్పి భీష్మించుకొని కూర్చుంది. 9 మాసాల తర్వాత 10వ మాసంలో ఆమె 12 మగబిడ్డని కంటుంది. అంటే బాబా యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఈరోజు సంతాన సాయి మందిరంలో కూర్చొని బాబా వారి యొక్క అనుగ్రహం
సంతానం లేనటువంటి వారి పట్ల ఎలా ఉంటుందనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఇక్కడ చేయిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయం ఏది గుర్తుకు రాలే నాకు. అనేక విషయాలు ఇక్కడ సత్సంగంలో మాట్లాడదాం అనుకున్నాను, కానీ బాబా మాట్లాడనివ్వట్లేదు. ఇక్కడ నేను ఏ పాత్రలో ఉన్నానో ఆ పాత్రకు సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పు అని అన్నారు. అందుకనే బాబా మార్గంలో మనం ఆయనను ఆశ్రయించిన తర్వాత చంద్రాబాయి బోర్కర్ మాదిరిగా నిజంగా మనం ఏం అడగాల్సినటువంటి అవసరం లేదు. సచ్చరిత చెప్తుంది, నీకేం కావాలో నీకు తెలియదు, నీకేం కావాలో సద్గురుకే తెలుసు. మనమంతా కూడా ప్రియమైనటువంటివి. అంటే చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాడు రోజు 4 పూట్ల స్వీట్ కోరుకున్నట్టు మనం మనుషులం కదా, రోజు రకరకాలైనటువంటి విలాసాలు సంపదలను కోరుకుంటూ ఉంటాం. అవి చివరకు మనతో వచ్చేవి కాదు, చివరకు వాటిని మనం పరిపూర్ణంగా కూడా అనుభవించలేం. కానీ బాబా మాత్రము మనకు శ్రేయస్కరమైనటువంటి వాటిని ఇస్తారు. 2 ఉంటాయి, 2 మార్గాలు. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత 2 రోడ్లు ఉంటాయి. బాబా మార్గంలో బాబా చెప్పినట్టు మనకు శ్రేయస్కరమైనటువంటి మార్గంలో మనం నడుస్తామా, లేదు నా జీవితం విలాసవంతంగా ఉండాలి ప్రియమైనటువంటి మార్గంలో నడుద్దామా. ప్రియమైనటువంటివి ఆ మార్గంలో నడిస్తే కర్మలు మూట కట్టుకుంటాం. అలా కాకుండా శ్రేయస్కరమైనటువంటి మార్గంలో నడిస్తే అద్భుతమైనటువంటి ముక్తిధామాన్ని మనం చేరుకుంటాం. కాబట్టి సద్గురువు మనకు ఏది శ్రేయస్కరమో దాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు లీలావతమ్మ గారికి, సుదర్శన్ రావు గారికి ఇది శ్రేయస్కరమైనటువంటిది మందిరం. ఈ సేవను అప్పగించారు. వారు కూడా లౌకిక జీవితంలో ఉంటే ఎప్పుడో పెట్టినటువంటి కాన్వెంట్ను వాళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్ చేసేవాళ్ళు, కానీ అది వాళ్ళకు శ్రేయస్కరమైనటువంటిది కాదు. బాబా ఇటువైపు మళ్ళించాడు. ఏది శ్రేయస్కరమో అటువైపు బాబా మళ్ళిస్తాడు. ఇందాక మధ్యాహ్న హారతి జరుగుతున్నప్పుడు అమ్మతో పాటు నేను అందుకోలేకపోయాను. గొప్ప విచిత్రం ఏమిటి తెలుసా, 8:30 నిమిషాలలో హారతి మొత్తం పాడేసింది. బ్రీత్ రావట్లేదు నాకు అందుకోవడానికి. అంటే ఎంత సాధన చేస్తే, ఎంత కమిట్మెంట్ బాబా పైన ఉంటే అంత గొప్ప భక్తి అలవడుతుంది. అందుకని బాబా మార్గంలో భక్తుడి యొక్క వైభవం ఏమిటంటే అనన్యమైనటువంటి శరణాగతి పొంది శ్రేయస్కరమైనటువంటి మార్గంలో, అంటే మన బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా 2 మార్గాలని చెప్పాను కదా, 2 విధాలు కూడా ఉంటాయి. ఒకటి బాబాతో కలిసి మనం ఉన్నట్టు ప్రయాణం చేస్తూ ఉన్నట్టు ఉంటాం. రైలు పట్టాలు కూడా 2 సమానంగానే పోతుంటాయి, కానీ అవి ఎప్పుడూ కలవు. బాబా మార్గంలో కూడా మనం చాలామంది బాబాతో పాటే జర్నీ అయితే ఉన్నట్టు ఉంటాం మనం భక్తులుగా, కానీ ఎప్పుడు కూడా బాబాతో కలవం. ఎప్పుడైతే నువ్వు సర్వస్వ శరణాగతి చేసి బాబా నాకు ఏది శ్రేయస్కరమో దానిని అనుగ్రహించు అని వారితో ప్రయాణించేటువంటి వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా, బాబా ఏలు పట్టుకొని నడిచినట్టు ఉంటుంది. సమాంతరంగా నడవడం వేరు, వేలు పట్టుకొని నడవడం వేరు. బాబా సర్వం నీవే అంటే వారి యొక్క హస్తాన్ని ఇస్తారు. ఆ హస్తాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే నువ్వు అద్భుతమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి మార్గంలో ఉన్నట్టు. లేదు నేను బాబా భక్తుణ్ణి, బాబాకు నేను భక్తిపూర్వకమైనటువంటి గౌరవాన్ని ఇస్తాను, ఆయన భక్తిలో మునిగి తేలుతాను, ఆయన నాకు కావాల్సినవన్నీ ఇస్తారనుకుంటే రైలు పట్టాల ప్రయాణమే, మనం సమాంతర ప్రయాణమే ఉంటుంది తప్ప కలిసి ప్రయాణం అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి బాబా మార్గంలో ఎప్పుడూ కూడా వారి చేతిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారి చేతిని అందుకోవడానికి అర్హత సాధించాలంటే బాబా చెప్పినట్టు ఒక శ్రేయస్కరమైనటువంటి మార్గంలో మన ఇష్ట ప్రకారం కాదు, ఆయన ఇష్ట ప్రకారం జీవనాన్ని సాగిస్తే ఆయన చెయ్యి మనకు అందిస్తాడు. ఆ ఆపన్న హస్తాన్ని పట్టుకున్న తర్వాత ఇక నీకు ముళ్ళ కంచెతో పని లేదు, రాళ్లతో పని లేదు, రప్పలతో పని లేదు. ఆ దారంతా కూడా పూలదారిగా ఉంటుంది. అందుకనే బాబా మార్గంలో ఎలా ఉండాలనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది. కేవలం బాబా భక్తులుగా మాత్రమే ఉండడం కాదు, బాబా చెప్పినట్టు మనం ఉంటున్నామా లేదా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. బాబా చెప్పినట్టు ఉంటే ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తారు. లీలావతమ్మ గారికి, సుదర్శన్ రావు గారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇస్తారు. ఈరోజు ఇదే ఊరిలో కోట్లకు ఉన్నటువంటి ఆసాములు ఉండొచ్చు, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి గౌరవం ఇస్తాం. డబ్బు లేకపోయినా ఇక్కడ ఈ దంపతులకు ఎందుకు గౌరవం ఇస్తారు? వచ్చినటువంటి వాళ్ళందరూ భగవంతుడి యొక్క కృపను ఒడిసిపట్టి అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకనే వీళ్ళ పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు అనేక మంది.
ఇక్కడ ఏదైనా లీల జరిగితే ఆ తరానికి సంబంధించిందా? పుట్టినటువంటి బిడ్డకు చెప్తుంది, అమ్మా నువ్వు సంతాన సాయి అనుగ్రహం వల్ల పుట్టావు అని అంటే ఆ బిడ్డ గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకొని తర్వాత తన బిడ్డకి చెప్తుంది, అమ్మా నేను ఫలానా సంతాన సాయి అనుగ్రహం వల్ల పుట్టానట. ఇలా ఎన్ని తరాలకు వెళ్తుంది అది, ఎన్ని తరాలు ఈ దంపతులను గుర్తుపెట్టుకుంటారు. బాబాతో పాటు ఈరోజు మనం అనేక మంది భక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, సచ్చరితలో చదువుతూ ఉంటాం. బాబాతో పాటు వాళ్ళని ఎందుకు స్మరించుకుంటాం? ఎందుకంటే బాబాకు వాళ్ళు అనన్యమైనటువంటి సేవ చేశారు, శరణాగతి చేశారు. అదేవిధంగా బాబా మహాసమాధి తర్వాత కూడా ఇలాంటి భక్తులు బాబా పట్ల అనన్య శరణాగతిని చేసి బాబా చెప్పినటువంటి మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి ఈ ఊరు ఉన్నంత కాలం కూడా ఖచ్చితంగా ఈ సంతాన సాయి అనేటువంటి అనుగ్రహాన్ని ఒడిసిపట్టి ఈ గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తున్నటువంటి సుదర్శన్ రావు గారి దంపతులను ఆచంద్రార్కం గుర్తుపెట్టుకుంటారు. ఇంకేం కావాలి? అంతకు మించినటువంటిది ఏం లేదు కదా. జన్మ సార్థకతకి వేరేది ఏముంది? ఏమీ లేదు. మిగతావన్నీ వ్యర్థం. సంపాదించినటువంటి సంపద వ్యర్థమైపోతుంది. మనం శరీరం ఉన్నంత వరకు మనది. మనం శరీరం వదిలిన తర్వాత సమర్థులైతే వారసులు దక్కించుకుంటారు, లేకపోతే అసమర్థులైతే దాన్ని అమ్మేస్తారు. కానీ దీన్ని ఎవరు కొల్లగొట్టుకపోలేనటువంటిది. బాబా యొక్క అనుగ్రహాన్ని ఒడిసి పట్టి భవిష్యత్ తరానికి ఇవ్వడం అనేటువంటి దాన్ని ఎవరు కొల్లగొట్టనటువంటి గొప్ప గౌరవం, గొప్ప సంపద ఇదే. ఇంతకు మించినటువంటిది ఇంకోటి లేదు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మందిరంలో ఈరోజు మీ అందరినీ కలవడం, మీ అందరితో బాబాకు సంబంధించినటువంటి సత్సంగతులన్నీ కూడా మాట్లాడుకోవడం, వీరి యొక్క గొప్ప ఔదార్యం గురించి చెప్పాలి. మామూలుగా ఒక మందిరం ఉంటే ఆ మందిరానికే అనేక ఖర్చులు ఉంటాయి, అనేక బాధ్యతలు ఉంటాయి. కానీ లీలావతమ్మ గారు ఫోన్ చేసి, అయ్యా సంతాన సాయి నుంచి సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాల కడుతున్నారట కదా, మా మందిరం తరఫున మేము మాతో పాటు ఉన్నటువంటి భక్తులందరము కలిసి ఒక 3 గజాల స్థలానికి మేము ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా మందిరాల వాళ్ళు అడుగుతారు, మా మందిరంలో ఉత్సవం ఉంది, దాన్ని షూట్ చేసి సాయి టీవీలో వెయ్యండి అని అడుగుతారు. లేకపోతే ఏదో కార్యక్రమం ఉంది, రండి, మీరు సేవ చేస్తున్నారు, మేము సేవ చేస్తున్నాం కదా, ఉచితంగా దాన్ని ప్రసారం చేయండి అని అడుగుతారు. ఇట్లా ఒక మందిరం మరొక వ్యవస్థకు సపోర్ట్ చేయడం అనేటువంటిది, ఇందులో కూడా ఒక గొప్ప లీల ఉంది. ఆ లీల ఏంటో తెలుసా? మరి బాబా అడుగుంటారు వాళ్ళను, ఏమమ్మా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా, లీలమ్మా నువ్వు సంతానం కావాలని చెప్పి అందరికీ సంతానాన్ని ఇప్పిస్తున్నావే, మరి రేపు భవిష్యత్ తరానికి నేను ఎలా అర్థం కావాలి, నేను ఎలా దగ్గర కావాలి? నా కోసం అంటూ ఇక్కడి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఓ బిడ్డ తపన పడుతున్నాడు. భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైనటువంటి సత్సంగ పాఠశాల కట్టాలని చెప్పి ఆయన తపిస్తున్నాడు. మరి ఇంతమంది సంతానానికి నేను అనుగ్రహం ఇస్తున్నాను కదా, ఈ వచ్చేటువంటి భవిష్యత్ తరం కోసం నువ్వు ఆలోచించవా అని చెప్పి అమ్మను ఖచ్చితంగా బాబా అడిగి ఉంటాడు. అందుకనే ఆ అమ్మకు ప్రేరణ కలిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఎందుకంటే భవిష్యత్ తరానికి బాబాను మనం ఇంత చేరువ చేయాలంటే, ఈరోజు నాలాంటి వాడైనా సరే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ బాబా యొక్క మాధుర్యాన్ని, బాబా యొక్క మహత్వం నేను గ్రహించలేకపోయాను. అంటే నా 40 ఏళ్ళ జీవితం వృధా అయిపోయింది. కానీ భవిష్యత్ తరం జీవితం అలా వృధా కాకూడదు. వాడు అక్షరాలతో పాటు సాయి అనేటువంటి మధురిమను కూడా వాడి నరనరాల్లో జీర్ణించుకోవాలి. బాబా ఒక సంతానాన్ని అనుగ్రహించాడంటే, బాబా వల్ల ఒక బిడ్డ పుట్టాడంటే ఆ బిడ్డ ప్రయోజకుడు కావాలి. ఆ బిడ్డ ప్రయోజకుడు కావాలంటే ఆ బిడ్డ బాబా మార్గంలో నడవాలి. ఆ విధంగా బాబా ఎప్పటికప్పుడు తన అవతార ప్రస్థానాన్ని తను ప్రతి జనరేషన్లో కూడా అందరి హృదయాల్లో ఒదిగిపోవడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనందరితో చేయిస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాన్ని సహృదయంతో అర్థం చేసుకున్నటువంటి లీలావతమ్మ గారి దంపతులకు నిజంగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి వారు నాకు. కాబట్టి వారి పాదాలకు నమస్కారం చేస్తుండడంలో ఎటువంటి సంశయం నాకు అవసరం లేదు, ఎటువంటి అభ్యంతరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఒక సత్కార్యం చేస్తున్నారంటే చాలామంది తల్లిదండ్రులు ఇది ఎందుకులే అని అంటారు. కానీ బాబా ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు.
ఈరోజు సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ ముందుకు సాగడానికి, సాయి టీవీకి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు బాబా నాకు ఇచ్చినటువంటి ఆడబిడ్డలు, నాకు ఇచ్చినటువంటి తమ్ముళ్ళు, నాకు ఇచ్చినటువంటి అన్నలు, నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, వీరి వల్లనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే మన అనుకునేటువంటి వాళ్ళ దగ్గర స్వార్థం ఉంటుంది, వీళ్ళు మన ఆత్మ బంధువులు అన్నటువంటి వాళ్ళ దగ్గర త్యాగం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. ఇది నేను సాయిబాబా మార్గంలో నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. ఆ పాఠమే ఈరోజు సాయి టీవీ ఇంత విజయవంతంగా 10 సంవత్సరాలుగా నడవడానికి, భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైనటువంటి సాయి తత్వాన్ని అందించడానికి చేస్తున్నటువంటి సంకల్పం ముందుకు సాగడానికి ఇదంతా కూడా బాబా నాకు తోడుగా ఇచ్చినటువంటి సోదరులు, తల్లిదండ్రులు లాంటి వారు, బంధువులంటే ఏదో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కాదు, సాక్షాత్తు బాబా ఏర్పరిచినటువంటి అనుబంధంతో ఏర్పడినటువంటి బంధువులు, వీళ్ళందరూ కూడా ఈరోజు మాతో ఉండి మా భుజం తట్టి ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. వీళ్ళంతా ఎవరు? సాయిబాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప శక్తి. ఆ శక్తితోటే, బాబా శక్తి అంటే ఎక్కడో ఉండదమ్మా, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉండదు. బాబా శక్తి అంటే ప్రతి సాయి భక్తుడు కూడా కలిగి ఉన్నటువంటి ఒక త్యాగగుణం, ఒక ఔదార్యం, చేసేటువంటి ఒక సత్కార్యానికి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండడమే అదే గొప్ప త్యాగం. ఇంతకు మించినటువంటిది లేదు. బాబా మార్గంలో ప్రేమ, విశ్వాసం, భక్తి ఎలాగో త్యాగం కూడా చాలా ఉన్నతమైనటువంటిది. సాయిబాబా భక్తులకు ఉన్నటువంటి త్యాగం అంత ఎవరికీ ఉండదు. అందుకనే ఈరోజు సాయి గురుకులం కోసము లీలావతమ్మ గారి యొక్క దంపతులు 2 గజాలకు 70,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా సంతాన సాయి మందిరంతో అనుబంధం కలిగినటువంటి మరొక 2 కుటుంబాలు, మిక్కిలేని శ్రీనివాసరావు గారు, వారి భార్య సుజాత గారు 1 గజం స్థలానికి ఇచ్చారు. దాంతోపాటు యలమంచలి జ్యోతిరాణి గారు 11,000 రూపాయలు ఇచ్చారు. ఈ డబ్బు కుటుంబాలకు అవసరం ఉండవా? 70,000 పెడితే సంతాన సాయికి ఇంకేదైనా చేయించవచ్చు కదా, వీళ్ళు 35,000 పెడితే వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరానికి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా. 11,000 ఇచ్చినటువంటి తల్లి తన బిడ్డలకు అవసరం ఉండదా? అయినా సరే వాటన్నింటినీ కాదని ఒక గొప్ప సత్కార్యం జరుగుతుంది, భవిష్యత్ తరానికి గొప్ప సత్సంగ పాఠశాల తయారవుతుంది. ఇవిస్తే అది శాశ్వతంగా మిగిలిపోతుంది, ఈ డబ్బు మేము ఉపయోగించుకుంటే అది ఈ రోజుకే ఆవిరైపోతుంది అనేటువంటి గొప్ప విజ్ఞతకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.